వెల్కమ్ టు యూఐటీవీ. ప్రపంచం ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ఒక భయంకరమైన యుద్ధం ముంగిట నిలబడింది. ఫిబ్రవరి 28, 2026 ఈ తేదీ చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోనుంది. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో మధ్యప్రాచ్యం అగ్నిగుండంలా మారింది. ఇరాన్ సర్వోన్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం, ఇరాన్ క్షిపణి వ్యవస్థ ధ్వంసం. అసలు ఏం జరుగుతుంది? యుద్ధం ఎటు దారి తీస్తుంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు మీకోసం. పాయింట్ నెంబర్ 1, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, మెరుపు దాడి విధ్వంసం. ఫిబ్రవరి 28 తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఇక నాయకత్వం అంతం విషయానికి వస్తే, టెహరాన్లోని కీలక స్థావరాలపై జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారులు మరణించారు. సైనిక సామర్థ్యం విషయానికి వస్తే, కేవలం 12 గంటల్లో దాదాపు 900 క్షిపణులతో ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలు, డ్రోన్ తయారీ యూనిట్లను అమెరికా దెబ్బకొట్టింది. ఇక తండ్రి మరణం తర్వాత మోల్తాబా ఖమేనీ కొత్త లీడర్గా బాధ్యతలు చేపట్టినట్లుగా వార్తలు వస్తున్నా, ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారో లేదో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక పాయింట్ నెంబర్ 2, ఇరాన్ ప్రతిఘటన ప్రపంచ దేశాలకు సెగ. ఎస్, దెబ్బతిన్న పులిలా ఇరాన్ తన పొదునైన వ్యూహాలతో బదులు తీర్చుకుంటోంది. ఇక హర్మోజ్ జలసంధి విషయానికి వస్తే, ప్రపంచ చమురు సరఫరాలో 20% జరిగే ఈ మార్గాన్ని ఇరాన్ మూసేసింది. దీనివల్ల ముడి చమురు ధర ఒక్కసారిగా $120 దాటేసింది. సో ప్రతీకార దాడుల విషయానికి వస్తే, అమెరికా మిత్ర దేశాలైన బెహ్రైన్, ఖతర్, సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇక హిజ్బుల్లా రంగప్రవేశం. లెబనాన్ నుండి హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగిస్తూ యుద్ధాన్ని మరింత సంక్లిష్టం చేసింది. ఇక పాయింట్ నెంబర్ 3, డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఏంటి? ఎస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇరాన్లోని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసి తమకు అనుకూలమైన వ్యవస్థను తేవడమే అమెరికా అసలు ప్లాన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అని ట్రంప్ ప్రకటిస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. అమెరికా తన విమాన వాహక నౌకలను రంగంలోకి దింపింది. ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయానికి వస్తే, ఈ యుద్ధం కేవలం 3 దేశాలకే పరిమితం కాదు. దీని ప్రభావం మీ ఇంటి బడ్జెట్ మీద కూడా పడుతోంది. సో ఇందులో 3 అంశాలు ఇమిడి ఉన్నాయి. అందులో మొదటిది ఆర్థిక మాంద్యం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక రెండోది ప్రపంచ విభజన. రష్యా, చైనా దేశాలు ఇరాన్కు పరోక్షంగా మద్దతిస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి బాటలు వేసినట్టే. ఇక 3వ అంశం ఇజ్రాయెల్ అస్తిత్వం. ఒకవైపు ఇరాన్, మరోవైపు హిజ్బుల్లా, ఇద్దరిని ఎదుర్కోవడం ఇజ్రాయెల్కు పెను సవాల్గా మారింది. సో శాంతి చర్చలు విఫలమవ్వడం, పరస్పర దాడులు పెరగడం చూస్తుంటే మధ్యప్రాచ్యంలో రక్తం పారడం ఖాయంగా కనిపిస్తుంది. యుద్ధం అంటే గెలుపోటములు కాదు, కేవలం విధ్వంసం మాత్రమే. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, మానవాళికి మిగిలేది ఏంటి అనేది కాలమే సమాధానం చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యూఐటీవీ.